తెలంగాణ రాజకీయాల్లో మరోసారి నిజామాబాద్ కేంద్రంగా రాజకీయ వేడి రాజుకుంటుందా? పార్టీ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా నిజామాబాద్లో భారీ బహిరంగ సభకు టీఆర్ఎస్ సిద్ధమవుతోంది. పాంచజన్య సభ పేరుతో జరగనున్న ఈ కార్యక్రమాన్ని గ్రాండ్ సక్సెస్ చేయాలని పార్టీ శ్రేణులు కసరత్తు చేస్తున్నాయి. మరి ఈ సభ ద్వారా కవిత ఎలాంటి రాజకీయ శంఖారావం పూరించబోతున్నారు? నిజామాబాద్ వేదికగా ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారు? నిజామాబాద్ రాజకీయాల్లో మరోసారి కవిత పేరు కేంద్రంగా సభకు రంగం సిద్ధమవుతుంది. పార్టీ ఆవిర్భావం తర్వాత తొలిసారి నిజామాబాద్లో నిర్వహించనున్న పాంచజన్య సభపై పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే సభకు సంబంధించిన ఏర్పాట్లపై నేతలు దృష్టి సారించారు. భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలను, అభిమానులను సమీకరించి సభను విజయవంతం చేయాలని కేడర్ భావిస్తోంది. నిజామాబాద్లో ఈ నెల 31న సభ నిర్వహణకు సన్నాహాలు జరుగుతున్నాయి. పార్టీ లీడర్లు, కార్యకర్తలు గ్రామాలు, మండలాల వారీగా సమీకరణపై ఫోకస్ పెట్టినట్లు సమాచారం. సభకు పెద్ద సంఖ్యలో జనాన్ని తరలించడంతో పాటు కార్యక్రమాన్ని రాజకీయంగా ప్రభావవంతంగా నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి. కేవలం సభ నిర్వహణకే పరిమితం కాకుండా నిజామాబాద్ వేదికగా పార్టీ బలాన్ని చాటి చెప్పాలన్న లక్ష్యంతో నేతలు ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తుంది. పార్టీ ఆవిర్భావం తర్వాత తొలిసారి జరుగుతున్న సభ కావడంతో దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీ శ్రేణులు గ్రాండ్ సక్సెస్ కోసం క్షేత్రస్థాయిలో ప్రచారం ముమ్మరం చేస్తున్నాయి. ఇక ఈ సభకు కవిత హాజరై ప్రసంగించనున్న నేపథ్యంలో ఆమె ఏ అంశాలు ప్రస్తావిస్తారు అన్న దానిపై కూడా రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. నిజామాబాద్తో ఉన్న రాజకీయ అనుబంధం, స్థానిక సమస్యలు, రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, పార్టీ భవిష్యత్తు కార్యాచరణ ఇలాంటి అంశాలపై కవిత ప్రసంగం ఉండే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది. సభ విజయవంతం కోసం ఇప్పటికే పార్టీ నేతలు క్షేత్రస్థాయిలో సమన్వయం చేస్తున్నారు. మండలాలు, నియోజకవర్గాల వారీగా కార్యకర్తలను సమీకరించే పనిపై దృష్టి పెట్టారు. నిజామాబాద్లో పార్టీకి ఉన్న బలాన్ని మరోసారి ప్రదర్శించడంతో పాటు రాబోయే రాజకీయ పోరాటానికి క్యాడర్ని సిద్ధం చేయడమే లక్ష్యంగా ఈ సభను నిర్వహించనున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా నిజామాబాద్ వేదికగా పాంచజన్య సభకు టీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. భారీ జన సమీకరణతో సభను గ్రాండ్ సక్సెస్ చేయాలన్న పట్టుదలతో కేడర్ కదులుతోంది. అయితే ఈ సభ కేవలం రాజకీయ కార్యక్రమంగానే మిగిలిపోతుందా, లేక నిజామాబాద్ వేదికగా కవిత కొత్త రాజకీయ శంఖారావం పూరిస్తారా? సభ పూర్తయ్యాకే దీనికి స్పష్టమైన సమాధానం దొరకనుంది.